కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మత్స్యకార జాతి అనే మాట వాడటంతో ద్వారంపూడిపై యానాంకు చెందిన మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు సహా పలువురు మత్స్యకార నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకార జాతిని అవమానించారంటూ మరోపక్క చూసుకుంటే గత వారం రోజుల నుంచి ఇది కాకినాడ సిటీలో మత్స్యకారులందరూ రోడ్డెక్కే పరిస్థితి కనబడింది. అయితే దీనికి సంబంధించి యానం మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు గారు మన వస్తున్నారు. వారిని అడిగి మరింత సమాధానం చేస్తున్నాం. సార్ చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకార జాతిని అవమానించారు, అయితే మత్స్యకారులు చూసుకుంటే గత వారం రోజుల నుంచి రోడ్డెక్కే పరిస్థితి, దీన్ని ఏ రకంగా చూడొచ్చు సార్? అంటే ఒక పార్టీని దృష్టిలో పెట్టో ఒక ఇండివిజువల్ పర్సన్ని దృష్టిలో పెట్టో మాట్లాడి ఉంటే ఇంతమంది వచ్చి ఇక్కడ మాట్లాడవలసిన అవసరం లేదు. ఇది రాష్ట్ర వైజ్గా దీని గురించి మాట్లాడే అవసరం కూడా లేదు. కానీ ఒక జాతిని తక్కువ చేసి మాట్లాడడం వల్ల అందరూ కూడా మనసు కష్టమయ్యి ఈరోజు ఇక్కడ సమావేశం అయ్యారు. 17వ తారీఖు నుంచి చూసిన దగ్గర నుంచి కూడా అందరూ హర్ట్ అయ్యి ఉన్నారు. అలాగని ఇక్కడ ఒక జాతి అంటే మత్స్యకారులనే కూడా అనుకుంటలేదు. మత్స్యకారులతో పాటు బీసీ సంఘాలు కూడా ఈవేళ అహంభావంతో ఈ విధంగా చేశాడు. ముందు గతంలో ఎలా మాట్లాడాడు, దీనికి సరైన పులి స్టాప్ పెట్టాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు అందరూ కూడా. ఇప్పటికైనా మీ ద్వారా కూడా చెప్తూ ఉన్నాం, మీరు మనుషులు మాట్లాడుకుంటే మాకు సంబంధం కాదు. పొలిటికల్గా ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీని, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ తిట్టుకోవడం అన్నది సహజం, ఎక్కువగా నడుస్తుంది. ఇప్పటికైనా ఇలా మాట్లాడాను, నేను అతని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాను తప్ప జాతిని కాదు, నేను మాటల్లో తప్పుగా వచ్చిందని చెప్పడానికి నీకు అంతే ఇదేంటి? మనం వంగి నమస్కారాలు పెడతాం, ఎలక్షన్కి వెళ్ళినప్పుడు దగ్గర కూడా కాళ్ళకి నమస్కారం పెడతాం ఎలక్షన్ అయ్యే వరకును. అటువంటిది ఒక జాతిని ఉద్దేశించి తక్కువగా మాట్లాడినప్పుడు ఇది తప్పుగా వచ్చి అయ్యింది, నేను మాట్లాడడం తప్పే అనడానికి ఏముంది? ఒక సెకండ్. అందుకని రాజకీయాలకి సంబంధం లేకుండా జాతి అంతా కూడా హట్ అయి ఉన్నది. కాబట్టి ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చింది, మీరు ఆవేశపడొద్దు, ముందుకు వెళ్ళొద్దు. ఒక వారం రోజులు ముఖ్యమంత్రి గారి దగ్గరికి అలాగే ఇన్ఛార్జికి అందరికి కూడా ఒక లెటర్ పూర్వకంగా పంపించిన తర్వాత అప్పుడు కూడా వారు ఇతనికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత కూడా వారిని కూడా ధిక్కరించి చెప్పలేదు అనుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనం యాక్ట్ చేద్దామని చెప్తున్నాం. సార్, ప్రధానంగా చూసుకుంటే మత్స్యకారులకి మేము బీసీలకి ఎమ్మెల్సీలు ఇచ్చాము, అలాగే మత్స్యకారులందరికీ న్యాయం చేశాము, మా పార్టీ అంటేనే మత్స్యకారులు న్యాయం చేసే పార్టీ అని చెప్పి ద్వారంపూడి చంద్రశేఖర్ పత్రికా సంవత్సరం. అయితే దీనికి సంబంధించి ఒక పెద్ద ఆయన దీన్ని మత్స్యకారి జాతిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తారని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. దీన్ని ఏ రకంగా వ్యాఖ్యానించారు? నాకు అది వినలేదు. అతను బీసీలకు ఎస్సీలకు కొన్ని వందల మందికి పదవులు ఇప్పించవచ్చు, అనేకమైన పనులు చేసవచ్చు. దానికి మేము ఎక్కడ కూడా తక్కువ అని చెప్పేసి మేము అంటలేదు. దీన్ని రాజకీయం చేయవలసింది వస్తే ఇప్పుడే వీళ్ళు అక్కడ చెప్పినట్టుగా వేరువేరుగా మాట్లాడవచ్చు. వద్దు, అతనికి మాట అన్న మాటని వెనక్కి తీసుకునేలాగా చేయమని చెప్తున్నాం. దానికి ఇది కాదు. వారు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో నేను అవి వినలేదు. ముందు విన్నదాన్ని, ఈ జాతి ₹1 ఖర్చు పెడితే 10 కోట్లు వసూలు చేసుకునే జాతి అన్న దాని మీదే, ఈ జాతి అటువంటి జాతి కాదు. చాలా కొన్ని వందల ఎకరాలు విద్య గురించో లేకపోతే దేవాలయాలకు సహాయాలను అందించిన జాతి అని చెప్పడానికే మేము ఈవేళ ఇక్కడ ఇది. సార్, గతంలో చూసుకుంటే మల్లాడి ఎవరైతే మల్లాడి సత్యనారాయణ నాయక్ జయంతికి సంబంధించి ఆ రోజు చూసుకుంటే గతంలో ఫ్లెక్స్లు తీశారు, అది మీ దృష్టికి వచ్చినాయి. అప్పుడు కూడా మీరు దాని మీద ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. అది ఇవన్నీ దీన్ని అంటే మత్స్యకారులు అంటేనే కించపరిచే విధంగా ఆయన చేస్తారని చూడొచ్చా? అంటే ఆ కార్యక్రమం ఆ రోజు వచ్చింది, దానికి తగ్గట్టుగా అక్కడ కూడా ఏంటన్నది మనం ఇక్కడ మీటింగ్ కూడా పెట్టనివ్వనంటే మీటింగ్ పెట్టి 10 మంది బీసీ సంఘాలు మాట్లాడుకునేలాగా మేము ఇచ్చేసాము తప్ప దాని తర్వాత అక్కడితో దాన్ని వదిలేసాం కదా. నేను ఇక్కడికి ఒక ఫ్లెక్సే పెట్టినవనంటే కాదురా బాబు, 2-3 వేల మంది వచ్చి ఇక్కడ మాట్లాడుకోగలం అన్నదాన్ని జూలై 16వ తారీఖు అది అయిపోయింది. జూలై 16వ తారీఖు అయిపోయింది. ఇప్పుడు ఒక జాతిని ఉద్దేశించి మల్లాడి కృష్ణారావు ఫ్లెక్స్ తీసారా చేశారన్నది అది మల్లాడి కృష్ణారావు ఒక్కడికి సంబంధించిన విషయం. 10 మంది ప్రేమించే వాళ్ళు ఉంటే 10 మంది దాని గురించి మాట్లాడతారు, దాని గురించి ఏం చేయాలని అనుకుంటారు. ఇది అలా కాదు, ఒక జాతిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కాబట్టి దీనికి ఈ విధమైన జాతి అందరూ కూడా కూర్చుని బీసీ సంఘాలు కూర్చుని మాట్లాడడానికి ముఖ్య ఉద్దేశమే తప్ప రాజకీయాలకు దీనికి ఎటువంటి సంబంధం లేదు.
ప్రధానంగా చూసుకుంటే ఏవైతే అంటే మత్స్యకారు జాతిని అవమానించారు, అందుకే మేము అంతా ఏకదాటిగా వచ్చి రోడ్డెక్కి అని చెప్తారు. మరోపక్క చూసుకుంటే అంటే ఈ వారం రోజుల్లో ఏవైతే చెప్పామో అంటే మత్స్యకారులకి బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేదంటే మేము ఉద్రిక్తం చేస్తామని చెప్పి మల్లాడి కృష్ణారావు చెప్పే పరిస్థితి కనపడుతుంది. అంటే ఏవైతే ఈయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆయన సీఎంగా దృష్టి తీసుకెళ్తాము, అప్పటికైనా ఆయన మాకు మా జాతికి క్షమాపణ చెప్తే మేము తదుపరి కార్యాచరణ ఉంటుంది, లేదంటే మేము ఉద్రిక్తం చేసే పరిస్థితి కనపడుతుందని చెప్పి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పే పరిస్థితి కనపడుతుంది. ఇది కొంత తాజా పరిస్థితి.